మనము విజ్డమ్ ఫర్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ, వివాహం మరియు కుటుంబం కొరకైన వివేచన గురించి మనము మాట్లాడుకుంటున్నాం. అంటే వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థలో ఉండవలసిన వివేచన ఎలా ఉండాలి, తర్వాత పరలోక సహాయం మనకు ఎలా ఉంటుంది అనే అంశాన్ని పోయిన వారం మొదలు పెట్టుకున్నాం. ఇక్కడ ఆదికాండము 3:1 ప్రకారం చూస్తే దేవుడు చెప్పిన దాన్ని అపవాది అనుమానం కలిగజేసే విధంగా ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది, దేవుడి విశ్వాస జీవితంలో అనుమానాన్ని కలగజేసే స్థితిలోనికి అపవాది నడిపిస్తూ ఉంటాడు. డౌట్ఫుల్ బిలీఫ్. కాబట్టి ఆదికాండము 3:1 కనుక చూస్తే దేవుడు నిజంగా చెప్పాడా అని ప్రశ్న అడగటాన్ని మనం చూస్తాం. అంటే ఇది దేవుడి మాట. చాలాసార్లు దైవ గ్రంథంలోని అంశాలను మనం చూసినప్పుడు అక్కడ దాన్ని చెప్పవలసిన రీతిగా చెప్పకుండా సొంత ఆలోచనతో చెప్పేవాళ్ళు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. అలా కాకుండా ఇది దేవుడి మాట అని ప్రశ్నించేవాళ్ళు కూడా మనం చూస్తాం. కాబట్టి దైవ గ్రంథంలో రాయబడిన అంశాలన్నీ కూడా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి రాయబడినట్లుగా పేతురు గారు స్పష్టంగా చెప్తాడు. కాబట్టి మిగతా పుస్తకాలలాగా బైబిల్ గ్రంథంలోని అంశాలు మానవుని ఇష్టానుసారంగా రాయబడినవి కాదు. అక్కడ అపవాది మొదటి నుంచి కూడా విశ్వాస జీవితంలో అనుమానాన్ని కలుగజేస్తున్నాడు. కాబట్టి అపవాది ఆత్మతో నడిపించబడే వారికి అది అవునుగా కనబడుతుంది. అక్కడ ప్రశ్న ఏంటి? 3 చదవండి. ప్రశ్న ఏంటి? ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా? ఏమిటి ఇది నిజమా? మీరు ఈ పండుగలో కొన్ని తినకూడదని చెప్పింది నిజమా? దేవుడు నిజంగా చెప్పాడా? అంటే దేవుని మాట అనే అనుమానాన్ని అపవాది కలగజేస్తున్నాడు. మరి ఒక అనిశ్చిత స్థితిలో, అంటే దురాత్మతో నడిపించబడే వారికి అది ఎలా కనపడుతుంది? అవునులాగానే ఉంటుంది. అంటే దేవుడి మాటలాగా కనపడదు. కనపడుంటే అవమ్మ పళ్ళు తినేదా? చెప్పండి. అక్కడ దేవుని ఆత్మచేత నడిపించబడే వాళ్ళు ఆ పళ్ళుని తినరు. దేవుని కానీ అక్కడ అపవాది కలగజేసిన అనుమానాన్ని అపవాదం ఏం చేసింది? నమ్మింది. చాలాసార్లు విశ్వాస జీవితంలో అబద్ధాన్ని నమ్ముతూ ఉంటాం. ఇవాళ క్రైస్తవులు కూడా అబద్ధాన్ని బోధించే స్థితిలోకి వెళ్ళిపోయారు. నమ్మటం కాదు, అబద్ధాన్ని నమ్మటం మాత్రమే కాదు, ఆ అబద్ధాన్ని బోధించేస్తున్నారు ఇష్టానుసారంగా. కాబట్టి ఇక్కడ అపవాదిలో ఉండే ఒక గుణం ఏంటి? అపనమ్మకాన్ని కలగజేస్తుంది. కాబట్టి నీతిమంతులు అనగా శేషించిన వారు, నీతిమంతులు అంటే ఎవరు? దేవుని మాటని ఉన్నదొన్నట్టుగా గైరునేవారు. చాలా కొద్దిమంది. శేషం అంటే అర్థం ఏంటి? రిమైండర్. శేషం అంటే ఏంటి? తక్కువ ఉంటుంది. శేషం ఎప్పుడు కూడా తక్కువే ఉంటుంది. కాబట్టి శేషించిన జనం అంటే తక్కువే ఉంటారు. కాబట్టి చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, మనం తక్కువ మందిగా ఉన్నామా, మన మాట ఎవరు వినరా అని అనుకుంటాం మనం. కానీ ఇక్కడ సత్యాన్ని అనుసరించేవాళ్ళు తక్కువగానే ఉంటారు అని గమనించాలి మనం. రెమినెంట్ పీపుల్ చాలా తక్కువగానే ఉంటారు. సమస్తమును నష్టంగా ఎంచుకుంటారు. వీళ్ళు దేవుని కొరకు నష్టంగా ఎంచుకుంటారంట. చూడండి, మనం ఇప్పుడు చదువుకున్న దాంట్లో
చూస్తే పౌలు గారు ఆయన యొక్క అనుభవాన్ని ఇక్కడ చెప్తున్నాడు. పౌలు గారి అనుభవం ఇక్కడ మొదటి 3వ అధ్యాయంలో అక్కడ నీకు క్షేమకరము అంటున్నాడు. ఏమిటి క్షేమకరము? దేవుని సంగతుల్ని మనం తెలుసుకోవటం మనకి క్షేమకరం. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3:1 అక్కడ ఏముంది? మీకు క్షేమకరం. ఏమిటి మనకి క్షేమకరం? క్షేమకరము అని ఉంది. ఇంగ్లీష్లో ఏముంది? క్షేమకరం అనే పదానికి ఇంగ్లీష్లో ఏమి వాడారు? బట్ ఫర్ యూ ఇట్ ఈస్ సేఫ్. సేఫ్ అనే పదం వాడు. సేఫ్ అంటే ఏంటి? జాగ్రత్తగా ఉన్నామా లేదా, మనము భద్రంగా ఉన్నామా లేదా, భద్రము అనే పదం వస్తుంది. ఇక్కడ తెలుగులో క్షేమకరం అని ఉంది. అంటే దేవునికి ఇక్కడ క్షేమకరము కంటే భద్రముగా ఉన్నాము. దేవుని మాటలు వినేవాళ్ళు ఎలా ఉంటారు? భద్రంగా ఉంటారు. అంటే క్షేమకరం తప్ప నేను అట్లా. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, ఈ కూర్చున్న స్థలంలో మనం క్షేమకరంగా ఉన్నామా లేదా? భద్రంగా ఉన్నామా లేదా? అంటే ఈ చుట్టుపక్కల వెహికల్స్ అటు వెళ్ళి రోడ్డు మీద వెళ్ళి ఇటు రావు. విమానాలు పైన నడుతాయి, మన మీద పడవు. కాబట్టి ఎవరు మనకి అపాయాన్ని కలిగి భద్రత మనకు ఉంటుంది, అంటే క్షేమం అనుకుంటుంది. కాబట్టి మనకి లోకంలో జీవించేటప్పుడు భద్రత లేదా క్షేమము ఎప్పుడు ఉంటుంది? చెప్పండి. 3:1 దేవుని యొక్క సంగతులు, దేవుని కూర్చిన విషయాలు మనము నేర్చుకున్నప్పుడు మనం క్షేమకరం. అంటే దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. తర్వాత ఇక్కడ రెండో విషయంలో జాగ్రత్తగా, కొంతమంది కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో మీటింగ్లో నిన్నపడి మేము ఒక ఆయన మీరు మాట్లాడుతుంటే నాకు కొంచెం ఎందుకు ఇలా మాట్లాడుతాడో అనిపించింది. అంటే 10 మందిలో మీరు మనం మాట్లాడు. కానీ ఇక్కడ కుక్కలు అని అపోస్తలుడు పౌలు గారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? హూ ఆర్ ద డాగ్స్? కొంతమంది బోధకులు, కొంతమంది ప్రీచర్స్ అని కంపేర్డ్ విత్ డాగ్స్. ఆ మాట మనం అన్నాం అనుకో, బోధకులు కొంతమంది కుక్కల్లాగా ఉన్నారు అనుకో. అంటే బోధకులు ఇప్పుడు నాకే నువ్వు కుక్కవి అంటే నాకు ఎట్లా ఉంటుంది? కోపం వస్తుంది కదా. చూడండి, ప్రకటన 22:15 వచ్చింది. ప్రకటన 22:15. ఇక్కడ కూడా కుక్కలు అనే పదాన్ని, కుక్కలు దేవుని వాక్యం బోధిస్తే మరి యోహాన్ గారు పౌలు గారు కుక్కలు అనే పదం ఎవరి గురించి మాట్లాడుతారంట? మనుషులే, బోధకులే. కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతులు అని చెప్తూ వీళ్ళందరూ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశింపరు. అలాగే ఇక్కడ ఫిలిప్పీ 3:1-3 కూడా 2 కూడా ఏముంది? కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఇక్కడ కుక్కలు అనే పదము ఎందుకు వాడబడింది, కుక్కలు అనే పదము ఎందుకు వాడబడింది అనేది మనం ఇక్కడ గ్రహించాలి. కుక్కలకు ఉండే లక్షణం ఏంటి? కుక్కలు చాలా విశ్వాసంగా ఉంటాయి. వాస్తవంగా కుక్కలు చాలా విశ్వాసంగా ఉంటాయి. విశ్వాసం గల జంతువులు అంటే కుక్కని చాలామంది చెప్పుకుంటారు. కానీ ఇక్కడ విశ్వాసానికి పోలిక కుక్కని చెప్పలేదు. కుక్కకుండే ఒక లక్షణం ఏంటి చెప్పాలి మీరు ఏదన్నా?
కింద తింటారు. కక్కింది మళ్ళీ కక్కిన పదార్థం అంటే అది నిషేధించబడింది, బయటికి వచ్చేసిందంటే అది నిషేధించబడిన పదార్థం, అది మనకి సరిపడిన పదార్థం. కానీ మరలా తిన్నామంటే అర్థం ఏంటి? నిషేధించబడిన దాన్ని, దేవుడు వద్దని చెప్పిన దాన్ని నువ్వు మరలా నీవు చేస్తున్నావు. ఏది చేయకూడదో, వాక్యానికి విరుద్ధమైంది ఏదో దాన్ని మనము చేసే పరిస్థితులు ఉంటే మనల్ని ఎవరు పిలుస్తారు? కుక్కలు అంటారు. యూ విల్ బికమ్ డాగ్స్. కాబట్టి దేవుడు చేయొద్దన్న పనిని చేయకూడదు. రెండవది, నిషేధించిన దాన్ని మరలా మనము చేయకూడదు అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చాలా చక్కటి విషయాలు చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఆయన తన గురించి నేనేం తక్కువని కాదు అని చెప్పుకుంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఎవరైనా గురించి హెబ్రీయుడు, ఓకే, బెన్యామీన్ అంటే ఎన్నో వంశం ఇది? ఎన్నో గోత్రం? చివరి గోత్రం, 12వ గోత్రం. తర్వాత ఇంకేంటి ఆయన క్వాలిఫికేషన్స్? పరిశీయుడు ఏంటి? పరిశీయుడు అంటే ఏంటి? నాకు అది కాదు కావాల్సింది. పరిశీయుడు ఏంటి? ఈ పదం మనకి కొత్త నిబంధనలోనే ఉంటుంది, పాత నిబంధనలో ఉండదు పరిశీయుడు అనే పదం. కాబట్టి ఇక్కడ పాత నిబంధన ప్రకారము 12 గోత్రాల్లో దేవుని పరిచర్య ఎవరు చేయాలి? లేవి గోత్రీకులు చేయాలి. ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలు? ఒక గోత్రం ఏమైపోయింది? లేవీకి స్వాస్థ్యం లేదు. మన అక్కడ సంఖ్యాకాండం, నిర్గమాకాండం, సంఖ్యాకాండం, లేవీ కాండంలో చూస్తే ఆ పంపకాల్లో లేవీ గోత్రీయులకి అక్కడ ఉండదు. వాళ్ళకి ఏమి ఇచ్చాడు దేవుడు? దేవుడి పరిచర్యలో వచ్చేదాన్ని వాళ్ళు, దేవుడి భూమి వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలి. భారతదేశంలో కూడా ఉన్నారు లేవీలు. ఎవరైనా పూజారి వ్యవస్థలో ఉంటారు. అక్కడి నుంచే వచ్చింది ఇది కూడా. ఇనామీ భూములు అంటారు. పూజారి భూమి ఇస్తారు, ఆ భూములు చేసుకుని బతకాలి. సరే, ఇక్కడ లేవీలు తీసేస్తే ఎన్ని గోత్రాలు? మరి 12 అంటే యోసేపుకి కాబట్టి మనిషి ఒక గోత్రము, కాబట్టి మొత్తము 12 గోత్రమే. ఓకే, ఈ 12 గోత్రంలో ఈయన ఏ గోత్రం అంట? బెన్యామీన్ గోత్రం అంటే చివరిది, అంతేగా. అక్కడి నుంచి పరిశీయుడు, ధర్మశాస్త్రంలో పరిశీయుడు అంటాడు. అంటే ఇక్కడ మెస్సయ్య అంటే కొత్త నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు లేదా యూదులన్నా ఇశ్రాయేలీలన్నా ఒకటే. వాళ్ళలో మత వ్యవస్థలో అంటే ధర్మశాస్త్రాన్ని బోధించే వారిలో 4 గ్రూపులు ఉండేవి. 4 గ్రూపులు. ఒకడు వాళ్ళ శాస్త్రులు అంటారు. వాళ్ళు ఏమంటారు? శాస్త్రులు అని చెప్తారు తెలుగులో. ఆ శాస్త్రుల్లో ఈ గ్రూపులు ఏంటి? ఒకడు పరిచయులు, ఇంకొకడు శాస్త్రులు కాదు పరిచయులు, ఇంకోళ్ళు ఎవరు? పరిచయులు తర్వాత సద్దూకయ్యులు. పరిచయులు, సద్దూకయ్యులు. వీళ్ళు కాకుండా ఇంకో 2 తెగలు, మొత్తం 4 తెగలు. అంటే మతపరంగా బోధించే వాళ్ళలో 4 తెగలు ఉంటాయి. ఆ 4 తెగల్లో ప్రాధాన్యమైంది పరిసయ్యులు, పార్సీస్ అండ్ సద్దూసీస్. ఇంకొక 2 పేర్లు ఉన్నాయి, అంటే నాకు సడన్గా పేరు గుర్తురాడతాను. 4 తెగలు ఉంటాయి. వీళ్ళు కాకుండా ఇశ్రాయేలులోంచి వెలివేయబడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని సమరయులు అంటాం. వాళ్ళ వ్యవస్థ వేరు. మళ్ళీ వాళ్ళు కూడా బోధించే గుంపులు ఉన్నాయి, వాళ్ళకు కూడా బోధకులు ఉంటారు, వాళ్ళు వేరు. కాబట్టి మనకి ఒక అవగాహన ఉండాలని చెప్తున్న విషయాలన్నీ. ఇశ్రాయేలు అంటే బోధించే గ్రూపులు మొదట లేవి గోత్రీకులు, కానీ మెస్సయ్య కాలంలోకి వచ్చేటప్పటికి 4 గుంపులుగా ఉన్నాయి. ఆ 4 గుంపుల్లో బాగా ప్రాధాన్యమైన గుంపుకు చెందిన
వాడు ఎవరు? పౌలు గారు. కానీ లూకా సువార్తలో యోహాను గారి తండ్రి పేరేంటి? యోహాను చూసేప్పుడు ఎవరు? జకర్యా గారు. జకర్యా గారు ఏ గోత్రికుడు? అబియా తరగతి చెందిన, అంటే లేవి గోత్రికుడు. అంటే మెస్సయ్య కాలంలో కూడా లేవి గోత్రికులే అక్కడ పుల్పిట్ మీద ప్రధానమైన పాత్రని వహిస్తున్నారు. బాగా గమనించండి, లూకా సువార్తలో రాయబడిన దాని ప్రకారము ఈ నూతన నిబంధన కాలంలో మెస్సయ్య జన్మించిన కాలంలో ఈ దేవాలయ వ్యవస్థలో టాప్ లెవెల్ పూజారులు ఎవరు? లేవీలే. మరి ఈయనేంటి నేను పరిశీలన అంటాడు? అంటే అప్పటికి వ్యవస్థలో కొన్ని మార్పులు వచ్చినాయి. వచ్చిన తర్వాత అన్ని గోత్రీకులు కూడా ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటున్నారు. నేర్చుకుని వాళ్ళు కూడా ట్రైన్డ్ పీపుల్, వాళ్ళు కూడా ధర్మశాస్త్రాన్ని బోధించే స్థితికి ఎదుగుతున్నారు. కానీ దేవాలయంలో అక్కడ పుల్పిట్ మీద ఈ వ్యవహారం నడిపించేది ఎవరు? లేవీలే. అయితే ఇతరులు కూడా ధర్మశాస్త్రాన్ని అప్పటికి బోధిస్తున్నారు. కానీ వాళ్ళు దేవాలయంలో బోధకులుగా ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు పరిశీలుగా ఎంచబడతారు, కొంతమంది సద్దుపేలుగా ఎంచబడతారు, ఇంకొక 2 గ్రూపులు కూడా అక్కడ ఉన్నాయి. కాబట్టి ఈయన తను తాను ఏమని చెప్పుకుంటున్నాడు? నేను పరిశీలిని, నేను బెన్యామీను గోత్రంలో పుట్టినప్పటికీ పరిశీలిగా ఉన్నాను. అంటే ధర్మశాస్త్రంలో బాగా నేర్చుకునే ఒక ప్రొఫెసర్. అంటే ఒక మాటలో ఆయన నేను ఒక ప్రొఫెసర్ని చెప్తున్నాడు. అంటే నాకు బాగా తెలుసు ధర్మశాస్త్రం గురించి అని చెప్తున్నాడు. ఇది ఇక్కడ మనం గమనించాల్సింది. అక్కడ అయిన తర్వాత ధర్మశాస్త్రం తెలుసున్న ఆయన ఏం చేశాడు? సంఘాన్ని, అక్కడ మీరు 3వ అధ్యాయం చూసుకుంటారండి, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతా. 5-6 వచనంలో ఉంది. నేను సంఘాన్ని హింసించానని చెప్తున్నాడు. ఎందుకని హింసించాడు? యూదులు దేవుడి ధర్మశాస్త్రానికి బాగా ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు ధర్మశాస్త్రం ప్రకారం నడవాలని బోధిస్తున్నారు, బాగానే ఉంది. అలాంటి సమయంలో మెస్సయ్య వచ్చి వాళ్ళ మీద తిరుగుబాటు చేశాడు. మెస్సయ్య ఏం చేశాడు? వాళ్ళు చేసే వాటిని ఖండించాడు. ఖండించవచ్చా? మామూలుగా ఒక మత వ్యవస్థలో ఉన్నప్పుడు ఆ మత నాయకుడిని ఆ మతంలో ఉండేవాళ్ళు ఎదిరించవచ్చా? ఎదిరించకూడదు. కానీ ఎదిరించాడు కాబట్టి ఏం చేశారు? ఎదిరించడానికి ఏం చేశారు? సిలువ వేసి చంపేశారు. వాళ్ళ ధర్మశాస్త్రం ప్రకారము వాళ్ళ మతాన్ని ఎవరైనా నిందిస్తే, మతానికి వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళు ఏం చేయాలి? సిలువ వేసి చంపేయాలి. అదే ధర్మశాస్త్రంలో చెప్పేది. కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారము ఆ మత నాయకుడు మెస్సయ్యను ఏం చేశాడు? సిలువ వేసి చంపేశాడు. పిలాతు ఈయనలో నాకు దోషం లేదు అంటే వీళ్ళు ఏమంటారు? మా మతాన్ని విరుద్ధంగా చేశాడు కాబట్టి ఈలో దోషం ఉందని చెప్తారు. కాబట్టి అలా ఆ మెస్సయ్యను చంపేసిన యూదుల ఆ పరిశీలి జాతికి చెందిన వాడిని నేను అని అంటే ఏమంటాడు? మెస్సయ్య విరోధుల గుంపులో నుంచి వచ్చాను నేను అని తగ్గుతాడు. మనం చెప్పుకుంటాం అలా. మనం అంటే ఈ పత్రిక రాసే టయానికి క్రైస్తవుల సంఖ్య పెరిగిపోతుంది. యూదులు విలన్స్ లాగా ఉన్నారు అక్కడ సమాజంలో. నేను విలన్స్ గ్రూప్కి చెందిన వాడిని నేను ఎవరో చెప్పుకుంటానో ఇష్టపడను. కానీ పౌలు గారిలో ఉన్న గొప్పతనం ఏంటి? నేను పాపిని, నేను తప్పు చేశాను, నేను హింసకుడిగా ఉన్నాను. ఆ యూదులందరూ చెడ్డోళ్ళు కాదు, యూదులందరూ చెడ్డోళ్ళు లేదు. మానసవార్త ఎక్కడి నుంచి వస్తుందా? చాలా మంది క్రైస్తవ బోధకులు ఏం చేస్తున్నారు? యూదా మతం చెడ్డది అంటున్నారు. యూదా మతం చెడ్డది కాదు. యూదా మతంలోని కొంతమంది బోధకులు దాన్ని చెడుగా అన్వయించి బోధించారు. అది ఇక్కడ చెప్పాల్సి. యూదా మత బోధకులు అందరూ చెడ్డోడు కాదు. కాబట్టి ఇక్కడ బోధనలో ఏమైపోయింది? వక్రీకరణ ఎక్కువైపోయింది. దాన్ని ఎవరిష్టానుసారంగా బోధిస్తారు. కాబట్టి ఇక్కడ పౌలు గారిలో ఉండే గొప్ప లక్షణాన్ని మనం చూసినట్లయితే, నేను బాబుని ఒప్పుకుంటాడైనా
నేను ప్రొఫెసర్ థియాలజీలో ప్రొఫెసర్గా ఉండి కూడా నేను తెలియక తప్పులు చేశానని ఆయన ఒప్పుకుంటున్నాడు. కానీ నేటి మన క్రైస్తవ బోధకులు మరి ఉదాహరణకి మొట్టమొదట క్యాథలిక్స్, రోమన్ క్యాథలిక్, ఇవాళ పెద్ద సంఘమే, వాళ్ళ బోధనలు మనం తప్పు పెట్టేమనుకో ఎవరైనా కొంతమంది ఒప్పుకునేవాడు ఉన్నారు అక్కడ కూడా. ఎస్, నేను చేసే తప్పులు ఒప్పుకునేవాడు ఉన్నారు. కాబట్టి వాళ్ళు గొప్పగా ఎంచబడతారు, దేవుని సన్నిధిలో వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడతారు. ఇక్కడ మనం మాట్లాడే దేని గురించి? దేవుని యొక్క నీతిని గురించి మాట్లాడతాం, లోక సంబంధమైన నీతి గురించి కాదు. కాబట్టి ఇక్కడ మనము లోకానుసారముగా నేను చేశాను, అది తప్పు అని ఆయన గ్రహించి మనకు రాశాడు. అంటే ఆయనలో ఉన్న గొప్ప లక్షణాలని మనం కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతో తప్పుని ఒప్పుకునే స్వభావాన్ని పౌలు గారు మనం నేర్పిస్తున్నారు. మనకుందా ఆ లక్షణం? నేను తప్పే చేయను, నేను బైబిల్ బోధిస్తాను, నా పేరు చాలా గొప్ప పేరు అని నాకు ఎట్లా ఉంటుంది? అహంకారం ఉంటుంది. కాబట్టి అలాంటి అహంకారాలు మనకు ఉండకూడదని అపోస్తలుడైన పౌలు గారు మనకి మాదిరిగా ఇది రాశాడు. కాబట్టి 7వ వచనం ఏమంటున్నాడు? అప్పుడులో ఆయన ఆ బెన్యామీను గోత్రీకుడిగా, పరిసయ్యుడిగా ఆ క్రమంలో ముందుకెళ్తే ఆయనకి కూడంత లాభము, డబ్బు బాగా వచ్చింది. ఆయనకి బాగా డబ్బు వచ్చింది. పౌలు గారు మరి మేము వారం లేనప్పుడు కిరణ్ కుమార్ ప్రసంగం చేశాను. ఎవరు విన్నవాడు? పౌలు గారి గురించి మీకు ఆయన చెప్పాడంట. పౌలు గారి గురించి చెప్పాడా? పౌలు గారు ఆయన ఓడలు ఉన్నాయంట, ఆయన గొప్ప వ్యాపారస్తుడని ఆయన చెప్పాడు. నేను ఇంకా స్టడీ చేయలేదు, ఒకవేళ అది నిజమే ఉండొచ్చు. ఒక ఓడ అంటే ఎంత ఉంది కదా, 100 కోట్ల పైన ఉంటుంది. అంత ఖరీదు వ్యాపారస్తుడు ఆయన. అంటే నేను ఎందుకు ప్రత్యేకించి ఆ విషయం చెప్తున్నానంటే, అంత గొప్ప వ్యాపారస్తుడు ఏం చేశాడు? సువార్త కోసం డేరాలు కొట్టుకున్నాడంట. ఆయన ఆ వ్యాపారంలో ఉండుంటే, పరిచయుడిగా ఉండుంటే ఆయన కోట్లు సంపాదిస్తాడు. ఆయన యూదుడిగా గొప్ప ఘనమైన స్థితిలో ఉంటాడు. కానీ ఏం చేశాడు? మెస్సయ్య సులువు కొరకు ఏం చేశాడు? వాటన్నిటి కూడా వదిలేసుకున్నాను, సమస్తమును నష్టముగా తీర్చుకోండి. ఒకవేళ మనకుంటే మనం వదులుకుంటామా? ఒక ధనవంతుడు మెస్సయ్య దగ్గరికి వస్తే ఏమన్నాడు? నీకు ఒకటి ఏంటది? ఎట్లా అవుతాను నేను అంటాడు. కాబట్టి ఈ లోకాశిని మనము విడిచిపెట్టలేము. డాక్టర్ ఉంది బాగా, నేనే తక్కువ మీకు బోధిస్తున్నాను కాబట్టి నేను మీకంటే గొప్పవాడు అవుతారా? కాను. నాకు కూడా ఉండేది ఎటువంటి ఆలోచనే, దేవుడు అనుకుంటే అలా పెట్టాడు. పౌలు గారు నాకు పోయింది ఆశలు. అంటే తాను ఎన్నుకున్న వారిని దేవుడు ఏం చేస్తాడు? కాళ్ళు చేతులు ఎరగొడతాడు, నల్లకొడతాడు. మెస్సయ్య సిలువలో ఎందుకు రేలాడంటే, నీవు ఆయన పోలి నడుచుకోవాలి, నల్లకొట్టబడాలి. మన జీవితంలో సిలువలో ఆ భారాన్ని వహించాలి. అది నేర్చుకున్నప్పుడే నీవు ఇతరుల యొక్క కష్టాలను తెలుసుకుంటావు, సువార్త యొక్క భారాన్ని తెలుసుకునే స్థితిలోకి వెళ్తావు. నీకు అన్ని బాగా ఉంటే ఆ కష్టం నీకు తెలియదు. కాబట్టి పౌలు గారు తన యొక్క అనుభవాల్ని మనకి చక్కగా బోధిస్తుంది. నేను వాటిని నష్టముగా అవి నాకు వద్దనుకున్నాను అని చెప్తున్నాను. అనుకుని 8వ వచనం చదవండి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. దేని గురించి ఆయన నష్టముగా ఎంచుకున్నాడు? దేని కోసం? సమస్తము యేసును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై. యేసును గూర్చిన జ్ఞానం, మెస్సయ్య జ్ఞానం ఎటువంటిది? అతి శ్రేష్టమైనది. కాబట్టి ఈ లోకంలో మనం ఏం చేస్తాము? శ్రేష్టమైన బంగారాన్ని కొనుక్కుంటాము, శ్రేష్టమైన బియ్యాన్ని కొనుక్కుంటాము, శ్రేష్టమైన కూరగాయల్ని కొనుక్కుంటాము, శ్రేష్టమైన బట్టల్ని కొనుక్కుంటాం కదా. మంచిది, తీసుకో. అన్నింటిలోనూ మంచి వాటిని ఎంచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మన జీవితానికి మంచిగా ఉండేదాన్ని ఎంచుకోవడం మంచిది. కానీ వీటన్నిటికంటే శ్రేష్టమైనది మెస్సయ్య జ్ఞానము,
దేవుని యొక్క జ్ఞానము, అది నేర్చుకోమని చెప్తుంది వాక్యం. కాబట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయాసపడాలి, కష్టపడాలి, నష్టపోవాలి. ఇప్పుడు క్లాస్ నుంచి వినాలి, సపోజ్ రోజులు మొత్తం దేవుని కొరకు వెచ్చించాలి అంటే ఏం చేయాలి? ఆ రోజు ఇతర పనులన్నీ నష్టపోమని దేవుడు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? సృష్టి ప్రారంభంలో చెప్పాడు. నువ్వు 7వ రోజు నీది కాదు, దాన్ని వదిలేసుకో, దాని కొరకు నష్టపో అని ముందు అని చెప్పాడు. కానీ మనం ఏం చేస్తాము? నష్టపోవడానికి ఇష్టపడం. సంపాదన ఆచరిస్తామని చెప్తాం, నిజంగా ఎంతమంది ఆచరిస్తాం? సంపాదనలు ఏ పని చేయకూడదు. కాబట్టి మనము నష్టంలో ఎంచుకోవాలి. సంపాదన నాకు నష్టం వచ్చింది, హల్లెలూయా దేవునికి స్తోత్రం అనుకోవాలి తప్పించి మరి నేను నష్టపోతే ఎట్లాగా అని మనము ఆ రోజున ఆ పని చేసామనుకో మనము శ్రేష్టమైన జ్ఞానాన్ని కోల్పోయే వారిగా ఉంటామని అపోస్తలుడు పౌలు గారు మనకి మాదిరిగా బోధించిన విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తారు. అయితే చాలాసార్లు మనం నష్టపోతాము, కానీ ఆ నష్టాన్ని దేవుడు కూడుస్తాడు. దానికి బదులుగా ఏం చేస్తాడు? మనకి ఇంకా శ్రేష్టమైన దాన్ని ఇస్తాడు. నువ్వు దేవుడు కొరకు ఎప్పుడైతే నష్టపోవడానికి ఇష్టపడతావో ఆయన ఏం చేస్తాడు? నీకు ఇంకా శ్రేష్టమైన బహుమానాలు ఇస్తా ఉంటాడు. కాబట్టి మనం నష్టపోతున్నాము అని అనుకోకూడదు, మనం దేవుని పనిని చేస్తున్నాము అనుకోవాలి తప్పించి నష్టపోతున్నాం